హాయ్ వ్యూవర్స్, మనం వచ్చేసి 6వ తరగతి తెలుగు వ్యాకరణం చూస్తూ ఉన్నాము. వాక్యము వాక్యాంగాల గురించి మనము ఈ యొక్క పాఠంలో తెలుసుకోబోతున్నాము, వ్యాకరణంలో తెలుసుకోబోతున్నాము. ఏదైనా ఒక విషయాన్ని సంపూర్ణంగాను లేదా స్పష్టంగాను తెలిపేటువంటి పదాల సమూహాన్ని ఏమంటాము? వాక్యము అని అంటాం. ఒక వాక్యము మనకు అర్థం అవ్వాలన్నమాట. అది సంపూర్ణంగా పూర్తవ్వాలి, లేదు ఇతరులకి అర్థం కావాలి. సో దాన్నే ఏమంటాము? వాక్యము అని అంటాం. వాక్యంలో ప్రధానంగా 3 భాగాలు ఉంటాయి. ఒకటి వచ్చేసి కర్త, కర్మ, క్రియ. తెలుగులో ఇవి వరుస క్రమంలో రావాలి. రాముడు పాట పాడెను. రాముడు వచ్చేసి కర్త కిందకు వస్తాడు. పాట అనేటువంటిది కర్మ కిందకు వస్తుంది, ఫలితం అనమాట. తర్వాత పాడెను అనేటువంటి క్రియ కిందకు వస్తుంది, పనిని గురించి తెలియజేస్తుంది. పని చేసేవాడు కర్త, ఫలితాన్ని అనుభవించేవాడు కర్మ. పై వాక్యంలో పాట అనేది కర్మ, చేసేటువంటి పనిని తెలిపేది క్రియ. పై వాక్యంలో పాడెను అనేటువంటిది క్రియ అనమాట. సో కర్త, కర్మ, క్రియ అనేటువంటి కలిసిన దాన్ని ఏమంటాము? వాక్యాంగము అని అంటాము. ఇక్కడ ఇచ్చినటువంటి పారాగ్రాఫ్ని చదివేసి తర్వాత మనం వచ్చేసి నామవాచకం, సర్వనామము, విశేషణము, క్రియ, అవ్యయం అనేటువంటి తర్వాత రాద్దాము. మా ఊరి చెరువు గట్టున సంగమేశ్వర దేవాలయము ఉంది. పచ్చని ప్రకృతిలో పక్షుల కిలకల రావాలతో అలరాలేటువంటి ఆ ప్రాంతం అంతా శోభాయమానంగా ఉంటుంది. అక్కడి వనంలో జింకలు, కుందేళ్లు తిరుగాడుతుంటే సుందరంగా ఉంటుంది. సూర్యోదయ సమయంలో ఎర్రని సూర్యకిరణాలు నీటి అలలపై ప్రతిబింబిస్తూ ఉన్నట్లు ఆ అద్భుత దృశ్యాన్ని చూడడానికి 2 కళ్ళు చాలవు. అబ్బో, ఈ సౌందర్యాన్ని వర్ణిస్తూ పత్రికల్లో ఎన్నో కథలు వచ్చాయి. ఈ విధంగా ఉన్నటువంటి వాటిని వచ్చేసి మనము వీటిల్లో వాక్యాంగాలను మనము గుర్తించి ఈ యొక్క నామవాచకము, సర్వనామము, విశేషణము, క్రియ, అవ్యయము ఏమేమి వస్తుందో దాన్ని తర్వాత నోట్స్ రాసేటప్పుడు చూద్దాము.